ప్రియమైన సంగమా, దేవుని మహాకృపను బట్టి 2025 విమెన్స్ సండే చేసుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి త్రిత్వైక దేవునికి, పునరుద్ధాన విజయశీలుడైన యేసయ్యకు మనందరి తరపున హృదయపూర్వకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి ఉన్నతమైన పిలుపును బట్టి ఏఎల్సి సంఘం వారు ఒక సాంప్రదాయం పెట్టారు. పునరుద్ధాన పండుగ అని వెంటనే ఆనాటి పునరుద్ధాన వార్తను పరిగెత్తి సర్వలోకానికి చాటినటువంటి మహిళ మగ్దలేని మరియ. ఆమెను గుర్తు చేసుకుంటూ మహిళల బాధ్యతను సువార్త పరిచర్యలో, దేవుని వాక్యమును ఇతరులకు పంచడంలో, దేవుని ప్రేమను ఇతరులకు చూపించడంలో ఉన్న బాధ్యతను తెలియచేయడం కోసం ఈ ప్రత్యేకమైనటువంటి ఆదివారాన్ని మనకి మన పూర్వీకులు అరేంజ్ చేశారు. దాన్ని అనుసరించి మన సంఘ కాపరి రెవరెండ్ రాజేంద్ర సుందర్ గారు, సంఘ పెద్దలు అందరూ కలిసి ఈ వారము మొదటి ఈస్టర్ పండుగ తర్వాత మొదటి ఆదివారమును పునరుద్ధాన పండుగగా ఈ యొక్క స్త్రీల ఆదివారంగా ప్రకటించడానికి వారు ఇష్టపడ్డారు. దాన్ని బట్టి మనం గత 40 రోజులుగా లెంట్ కాలంలో దేవుని పాదాల దగ్గర కూర్చున్నాం. ఎన్నో విషయాలు విన్నాం. ఎన్నో విషయాల్లో దేవుని దగ్గర మన తప్పిదాలను ఒప్పుకున్నాం, సర్దుకున్నాం. అయితే ప్రభువారు మరొక అవకాశం మనకిచ్చారు. అదే ఈనాటి విమెన్స్ సండే. ఈ విమెన్స్ సండే కొరకు మన అధ్యక్షుల వారు శ్రీమతి సూజన్ రాజేంద్ర సుందర్, అలాగే ఆఫీస్ బ్యారర్స్, అలాగే సంఘములో ఉన్న ప్రతి సోదరి, ఐఎమ్ సో హ్యాపీ టు సీ దెమ్ ఎవ్రీ నైట్. వాళ్ళు ప్రతిరోజు ఆటోల మీద నుంచి, కొంతమంది అయితే భర్తలు కూడా భార్యను తీసుకొచ్చి పాపం కింద కూర్చున్నారు. ప్రత్యేకంగా ఐ మస్ట్ థ్యాంక్ఫుల్ టు సూర్యనారాయణ గారు ఇంకా అండ్ అదర్ పీపుల్. వాళ్ళు చాలా దూరం నుంచి తీసుకొచ్చి స్వర్ణకుమారి గారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అలా అంటే నేను దూరాన్ని నుంచి ఉన్న వాళ్ళకి చెప్తున్నాను. ఇంకా చాలామంది నిశ్చిల వీళ్ళందరూ మధురవాడ నుంచి వచ్చారు, చాలామంది బిడ్డలు. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు వారిలో ఇచ్చినట్టు ఉత్సాహం. ఈరోజు మంచి పాటలు పాడి వినిపిస్తున్నారంటే డాక్టర్ ప్రియదర్శిని, విజయ, మా సోదరులందరూ మీరు చూశారు కదా. కామెంట్ కింద విన్నాను, యూనిఫామ్ వేసారా ఆడవాళ్ళందరూ అని. పర్వాలేదు, దేవుడు మనకి గొప్ప మేలు చేస్తున్నాడు. వీఆర్ షోయింగ్ అవర్ కలెక్టివ్ పవర్. దేవునిలో మనందరం ఒకటే. మీరెందుకు వేసుకోలేదంటే నేను వాక్యం చెప్తాను కాబట్టి మార్చాను డ్రెస్. కనుక ప్రియులారా, నన్ను దయతో మన్నించండి. ఈ సమయంలో మన యొక్క ఉద్దేశ్యం ఏమిటి అని గనక అన్నట్టయితే, దేవుడు స్త్రీలను ప్రత్యేకంగా అంత్య దినాల్లో పిలుస్తాడని యోవేలు ప్రవక్త ప్రవచించాడు. నీ కుమార్తెలు, నీ కుమారులు దర్శనాలు కంటారు, వారు ఆత్మతో ప్రవచిస్తారని. ఈ ప్రవచన వరము అనేది అంత్య దినాల్లో అనేక మందికి దేవుడిచ్చిన గొప్ప వరం. అయితే ఈనాటి మన అంశం ఏంటంటే ప్రవక్తి హుల్దా, ధైర్యము విశ్వాసము గల స్త్రీ. ప్రియులారా, అత్యంత ఆధునిక యుగంలో నివసిస్తున్న మనకి పురాతన కాలంలో పితృస్వామ్య పరిపాలనలో మగ్గిపోయినటువంటి హుల్దాకి ఉన్న పోలికలేమిటి? ఆవిడ ప్రవక్తినిగా 2 చోట్ల మాత్రమే బైబిల్లో రాయబడి ఉంది. చాలా తక్కువ ఆవిడ గురించి రాయబడి ఉంది. ఇందాక సోదరులు చదివారు బైబిల్ రీడింగ్. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 14-20 నుంచి, 2వ దినవృత్తాంతాలు 34వ అధ్యాయము 22 నుంచి 28 తెరిచిపెట్టుకోండి. ఈరోజు దేవుడు హుల్దా జీవితం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. నా కుమార్తెలారా, కాలం బహు సమీపంగా ఉంది. కోత యజమానుడు కోత కోయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెంతవరకు రెడీగా ఉన్నావు? ఎంతవరకు దేవుని వాక్యమును పఠిస్తున్నావు?
ఎంతవరకు చదవటమే కాదు, దాన్ని అమలు పరుస్తున్నావు, దాన్ని ప్రాక్టీస్ చేస్తున్నావు. ఈరోజు ప్రభువారు నీతో నాతో మాట్లాడబోతున్న అంశాలు, నీ యొక్క డ్యూటీ ఏంటి, నా డ్యూటీ ఏమిటి. నాకెందుకులే, ఏమండి వాళ్ళతో తట్టుకోలేమండి, అబ్బాయి ఆడవాళ్ళం ఈ పనులు చేయకూడదండి అనుకునే రోజులు పోయాయి. ఎందుకంటే దేవుడు లింగ భేదం లేదు, స్త్రీ పురుషులు అనే తేడా లేదు. ఇంకా చాలామంది యాజకులు అయిన వారు కూడా ఆ స్త్రీలు ఎందుకు అంటారు మాట్లాడితే. ఎందుకు అంటే దే ఆర్ రిఫరింగ్ సెయింట్ పాల్. అపోస్టల్ పౌల్ ఏమన్నాడు, ఆడవాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు అని. కానీ అదే ఆయన చివరకు వచ్చేటప్పటికి ఏమంటాడంటే, దేవుని యందు స్త్రీ అనియు పురుషుడనియు భేదం లేదు, సిథియనుడనియు గ్రీసు దేశస్థుడని భేదం లేదు, దాసుడనియు స్వతంత్రుడనియు భేదం లేదు, అందరూ దేవుని యందు ఒకటై ఉన్నారు. అలా అంటూ రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం వచ్చేటప్పటికి 10 మంది స్త్రీల పాత్రను రాశాడు ఆయన. రాస్తూ నా తోటి సహ ఉద్యోగిని అకుల, ప్రిస్కిల్లా, ఫీబే వారందరూ కూడా నాకంటే గొప్పవారు అని సాక్ష్యం ఇచ్చాడు. ఏ రోజుల్లో యోధా సామ్రాజ్యంలో ఆడవాళ్ళంటే బానిస కంటే తక్కువ వాళ్ళు, ఆడవాళ్ళు పుడితే ఎందుకు పనికిరాని వాళ్ళు అన్న భావం ఉన్నప్పుడు, ఏ విధమైన ఫెసిలిటీస్ లేనప్పుడు అపోస్తలుడైన పౌలు గారు రాసిన పత్రికను పరిగెత్తుకుని పట్టుకెళ్ళి చాటినటువంటి ఫీబే, అకుల, ప్రిస్కిల్లా వీళ్ళందరినీ మనం గుర్తు చేసుకోండి ఎంత గొప్పవాళ్ళు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయంకి మీరు వెళ్తే ఇంతమంది ఆడవాళ్ళని ఆయన పొగిడాడు. మరి అప్పుడు ఆయన కామెంట్ ఏమైనట్టు? అక్కడున్న పరిస్థితిని బట్టి తెలియక కొరింథీ సంఘంలో ఆడవాళ్ళంతా ఏదేదో మాట్లాడుకుంటుంటే మీరు మాట్లాడకూడదు అన్నాడు ఆయన. ఆ కాంటెక్స్ట్ని తీసుకొచ్చి ఆడవాళ్ళు మాట్లాడకూడదు. ఈరోజుకి ఇంకా చాలా సంఘాలు అదే ముసుగులో ఉన్నాయి. ముసుగు వేయమని చెప్తున్నారు కానీ ఆ ముసుగు కాదు, మన హృదయాల్లో ఉన్న ముసుగు బయట తీయాలా. అందరూ కూడా సమానులే దేవుని దృష్టిలో. ఆడవాళ్ళు చేసుకున్నారు, ఏం చేస్తారు వాళ్ళ మొహం అనుకునే భావన పోవాలి. ఎందుకంటే వాళ్ళు మనతో కలిసి పనిచేస్తున్నారు, వారు మనతో ఉన్నారు. ప్రపంచ జనాభాలో సగంగా ఉన్నటువంటి భారతీయులు స్త్రీలు ఈరోజు విద్యాపరంగానేమి, వృత్తిపరంగా కానీ, ఉద్యోగ స్థాయిలో కానీ, ఆధ్యాత్మిక రంగంలో కానీ పరుగులు తీస్తున్నారు. అలాంటి వారికి ఇంకా సంఘం చేయూతనివ్వాలి, అంతేగాని వెనక్కి లాగటం అనేది చేయకూడదు. అది చాలా విచారకరం. మీకు ఈ కార్యక్రమం అయిన వెంటనే బైబిల్లో ధైర్యము, విశ్వాసము కలిగినటువంటి స్త్రీలను, వారి జీవితాలను మీకు చూపిస్తాను. దయచేసి ఓపిక పట్టండి, మాతో ఉండండి కొంతసేపు. ఈరోజు సంఘాన్ని చూడండి, ఎంతమంది పురుషులు ఉన్నారు సంఘంలో? 3 వంతుల స్త్రీలు ఉన్నారు, 1 వంతు పురుషులు ఉన్నారు. కానీ సంఘ పెద్దలు ఎంతమంది? స్త్రీలు లేరు అందులో. కాబట్టి అయ్యగారికి నేను చెప్తున్నాను, నెక్స్ట్ టైం ఎలక్షన్లో ఆడవాళ్ళని తీసుకోండి. 2 స్త్రీలు లాభం లేదు, ఇంకా ఎక్కువ, మా రేషియో చాలా ఎక్కువ ఉంది. కాబట్టి లాయల్ షేర్ ఇవ్వండి మాకు, ఓకే. నేను ఇప్పుడు వాక్యంలోనికి వస్తున్నాను, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువా, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు ప్రభువా. మా జీవితాలు చాలా తృణప్రాయమైనవి ప్రభువా, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి జీవితాలు తండ్రి. నువ్వు ఆయుష్, ఊపిరి, ప్రాణం మాకు ఇచ్చావు గనుక నీ సన్నిధిలో నిలవబడటానికి నాయనా నీ సహాయమై మీ సన్నిధిలో ఉన్నాం ప్రభువా. పూర్తిగా నన్ను మరుగుపరచండి. నేను ఒక గాడిదను ప్రభువా, నిన్ను మోసుకుని పోయేదాన్ని తండ్రి. నన్ను పూర్తిగా మరుగుపరిచి మీ నోటి మాటలు నాకును ఇక్కడ కూర్చున్న మా ప్రియులందరికీ కూడా వినిపించండి. ఆత్మ సంచారం కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీ దయ చెప్పిన మమ్మల్ని నడిపించమని ప్రభువా. ఎక్కడైతే చీకటిలో, అజ్ఞానాంధకారంలో, మూఢనమ్మకాల్లో కొట్టుకుపోతున్నామో, సాంప్రదాయాలనే వల్లో చిక్కుకుపోతున్నామో వాటిని తెంచుకొని తండ్రి అందరూ కూడా దేవుని సేవలో సమానులే అనే భావానికి రావడానికి, స్త్రీలను సంఘం ఎంకరేజ్ చేయడానికి సహాయం చేయమని
యేసు నామమును బట్టి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, హుల్దా ప్రవక్త గురించి మనం చూసినప్పుడు ఆమె బైబిల్లో రాయబడిన 7 ప్రవక్తల్లో ఒక ఆమె అంటారు. ఆ 7 ప్రవక్తలు ఎవరు అని కనుక ఆలోచిస్తే మనందరికీ తెలుసు. బైబిల్లో పురాతన కాలంలో ఉన్న ప్రవక్త ఎవరు? మొట్టమొదటి ప్రవక్త స్త్రీ ఎవరు? మిరియాం. రెండవ ఆమె దెబోరా. మూడవ ఆమె నోవద్య అని నెహెమ్యా గ్రంథంలో 6:14 రాయబడింది. మరి అలాగే యెషయా భార్య కూడా ప్రవక్త అని యెషయా 8:3 రాయబడింది. అలాగే ఇప్పుడు లూకా సువార్తలో చదివాము అన్నా గురించి, 2వ అధ్యాయము 36 ఫిలిప్పీ గ్రంథంలోకి వెళ్ళినప్పుడు ఫిలిప్పీ యొక్క 4 కుమార్తెలు ప్రవక్తలుగా మారారని ఉంది. కనుక వీరంతా కూడా ప్రవక్తలు అని చెప్పి బైబిల్లో చెప్పబడింది. ప్రియులారా, ఆనాటి రబ్బీలు ఏమంటారంటే హుల్దా ప్రవక్తిని ఎందుకయింది అంటే వాళ్ళ ఆయన చాలా మంచివాడు. ఎవరు? షల్లూము చాలా మంచివాడు. షల్లూము వస్త్రశాల అధికారి. ఆ యెరూషలేము 2వ అంతస్తులో వారు నివసిస్తూ ఉన్నారు. అతని మంచితనం వలన ఆవిడ్ని ప్రవక్తిని అన్నారట. దట్ ఈజ్ ప్యాట్రియార్కీ, పురుషాధిక్యమైన సమాజం. ఆవిడికి దేవుడిచ్చిన వరం గురించి వాళ్ళు ఒప్పుకోవడం లేదు. భర్తను బట్టి ఆవిడకి గుర్తింపు వచ్చిందని చెప్తున్నారు అరబ్బీలు. ఓకే, లెట్ ఇట్ బి. కనుక హుల్దా గురించి మనం గమనించినప్పుడు ఈమె ఎలాంటి పరిస్థితిలో ఉంది, ఎలాంటి సమాజం ఉంది అన్నప్పుడు అక్కడ రాజుగా ఎవరున్నారు? యోషియా. ఇతను ఎన్ని సంవత్సరాల్లో రాజు అయ్యాడు మీకు తెలుసా? దావీదు కుమారుడు అయినటువంటి అమ్నోను చనిపోయాడు. అతని కుమారుడు ఇతను యోషియా. ఇతను ఏలనారంభించినప్పుడు 8 ఏండ్లకే చాలా చిన్న ప్రాయంలోనే రాజు అయిపోయాడు. యూదా సాంప్రదాయ ప్రకారం 12 సంవత్సరాలు దాటితే అతనికి కొంచెం పవర్ ఇస్తారు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు దాటితే అతను మ్యాన్ అంటారనమాట. కానీ ఈయనకి 8 సంవత్సరాల వయసులో ఆ తల్లి చాలా భక్తిగా సీటు ఇవ్వండి కొంచెం పిలిచి, సిస్టర్కి కొంతమంది సీటు ఇవ్వండి, ఇక్కడ చైర్ ఉంది సిస్టర్ ప్లీజ్. ఆ తల్లి ఎదీదా అనేటువంటి ఆమె చాలా భక్తురాలు. చూడండి, ఒక తల్లి ప్రార్థన యోషియాని 8 సంవత్సరాల వయసులోనే రాజుగా చేస్తే ఆమె దేవుని అందరి భయభక్తిలో పెంచింది ఆ బిడ్డని. పెంచినప్పుడు ఆ బిడ్డ ఎలా పెరిగాడు అని ఆలోచిస్తే ఈరోజు మన తల్లులందరికీ నేను చేయెత్తి చెప్తున్నాను ఏంటంటే, మనకి మంచి సండే స్కూల్ ఉంది, రేపటి నుంచి VBS ఉంది. అమ్మమ్మలు నానమ్మలైన వారు, తల్లులైన వారు మీ బిడ్డను తీసుకురండి, VBSలో మంచి పాఠాలు నేర్చుకునేటట్టుగా చేయండి. ఎందుకంటే అమెరికా దేశంలో అయితే పెద్దోళ్ళు కూడా VBSకి వెళ్తారు పాఠాలు నేర్చుకోవడానికి. కనుక ప్రియులారా, ఇక్కడ ఆ తల్లి భయభక్తులు ఏం చేసినాయి అంటే అతను ఎలా ఉన్నాడని చెప్తుంది. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుచు కుడి ఎడమలకు తిరుగక తన పితరుడగు దావీదు చూపిన ప్రవర్తనకు సరిగా ప్రవర్తించాను. తండ్రి లేడు, తల్లి భయభక్తిలో పెంచింది. దావీదు మహారాజు వలె మరి దేవుని మీద ఆధారపడినటువంటి వాడు. కనుక మరి ఇంకా మనం 2వ దినవృత్తాంతంలో అయితే ఇంకా చాలా క్లియర్గా ఉంది. ఈయన సుమారు 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలు శత్రు బాధ చేత చాలా బాధపడుతూ ఉన్నారు. ఎంత బాధ అంటే ఎటు చూసినా శత్రువులు వస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారు. ఎందుకు దీనికి కారణం అంటే గనక మనుష్య దగ్గర నుంచి మనం వెళ్తే మనుష్య ఏం చేశాడంటే దేవునికి అతి హేయమైన పని చేయించాడు. ఏంటంటే బిడ్డలను ఏం చేశాడు? అగ్నిగుండంలో దాటించి దేవతకు బలి ఇచ్చాడు. అంతేకాదు యెరూషలేము దేవాలయానికి ఎదురుగా మొలేకు, కెమోషు ఈ రకరకాల దేవతల యొక్క మందిరాలు కట్టేశారు. భయంకరమైన విగ్రహారాధన వచ్చింది. దానితో దేవుని తాళలేనటువంటి కోపం, ఉగ్రత
అక్కడికి దిగి వచ్చింది. దిగి వచ్చినప్పుడు భయంకరమైనటువంటి శాపం ఆ దేశం మీదకి వచ్చి ఇశ్రాయేలీలు మొరపెట్టును అని ఉంది. ఒకసారి 2వ దినవృత్తాంతాలు చూస్తే అక్కడ ఉంటుంది ఏంటంటే, అతని ఏలుబడిలో మరి భయంకరంగా ఏంటంటే ఆ పోత విగ్రహాలు ఇవన్నీ కూడా తీసేయవలసి వచ్చింది. ఎందుకంటే కేవలం దేవునికి హేయమైన పని వాళ్ళు చేయటం వల్ల. కనుక రాజు రాగానే ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆలయాన్ని బాగు చేయాలి అని ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అంతేకాదు జనాంగం యొక్క హృదయము అన్య దేవతల తట్టు తిరగబడింది. వీరిని మరలా తిరిగి నిజమైన దేవుని ఆరాధనకు తీసుకురావాలి. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. దేవునికి స్తోత్రం. ఏ తల్లి అయితే తన బిడ్డలను దేవుని యందు భయభక్తులు నేర్పుతుందో అతని ఆత్మ పరిశుద్ధాత్మ గైడెన్స్లో అతడు రాగానే దేవుని ఆలయం గురించి ఆలోచించాడు, దేవుని ఆలయ పునర్నిర్మాణం కోసం ఆలోచించి ఆ సమయంలో ఏం చేశాడంటే తనకున్నటువంటి ఒక 5 men కమిటీ, ఎవరు వాళ్ళు, తన యాజకుడైన హిల్కియాను, షాఫాన్ కుమారుడైన హకీకామును, మీకాయా కుమారుడైన అక్బోరును, షాఫాను అను శాస్త్రిని, ఆషియా అను రాజసేవకులో ఒకరిని పిలిచి, అది 12వ వచనంలో ఉంది, వాళ్ళకిచ్చి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఏంటంటే అక్కడ దేవాలయం బాగు చేయమని హిల్కియాకు ఆర్డర్ పంపినప్పుడు వాళ్ళు బాగు చేయడానికి వెళ్తేనంటండి ఏం కనబడిందో తెలుసా? దేవాలయపు చెత్త కింద ధర్మశాస్త్రం దొరికింది. ఒక పుస్తకం, ద బుక్ ఆఫ్ లా దొరికింది. ఆ పుస్తకం తీసి చూసినప్పుడు హిల్కియా భయపడి వెంటనే మరి రాజుగారి పర్సనల్ సెక్రటరీ షాఫానికి ఇచ్చి, రాజుగారికి చెప్పు ఇలా దొరికిందని చెప్పన్నాడు. ఆ గ్రంథం తీసుకొచ్చి షాఫాను రాజుగారికి చూపించగానే ఏముందో చదవయ్యా అన్నాడు. అది బహుశా పెంటాక్ 5 మోషే రాసిన 5 కాండాలై ఉండొచ్చు. కొంతమంది ఏమంటున్నారంటే దినవృత్తాంతాలో కొన్ని చాప్టర్స్ దొరికాయని చెప్తున్నారు. అందులో ఏముందంటే, నా కోపం ఇశ్రాయేల్ మీద రగులుకుంటుంది, నా ఉగ్రత భయంకరంగా దిగబోతుంది అని ఉంది. కనుక ఆ యొక్క గ్రంథాన్ని తెచ్చిన తర్వాత ఆ గ్రంథపు మాటలు చదివి వినిపించమని రాజు సముఖమందు చదవగానే మనం ఏం చేస్తాం? ఇలాగే ఉంటారులే, ఇలాగే చెప్తారులే, నడిచిపోతుంది కదా బండి అనుకుంటాం. రాజుగారు ఏం చేశారు తెలుసండి? నా కోపం ఇశ్రాయేల్ మీద రగులుకుంటుంది, నా ఉగ్రత భయంకరంగా దిగబోతుంది అని ఉంది. కనుక ఆ యొక్క గ్రంథాన్ని తెచ్చిన తర్వాత ఆ గ్రంథపు మాటలు చదివి వినిపించమని రాజు సముఖమందు చదవగానే మనం ఏం చేస్తాం? ఇలాగే ఉంటారులే, ఇలాగే చెప్తారులే, నడిచిపోతుంది కదా బండి అనుకుంటాం. రాజుగారు ఏం చేశారు తెలుసండి? ఏమని ఉంది బైబిల్లో? ఆ మాటలు వినగానే ఆ గ్రంథము, రాజు ధర్మశాస్త్రము గల ఆ గ్రంథపు మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొనేను. బట్టలు చింపుకున్నాడండి. బట్టలు చింపుకొని వెంటనే హిల్కియాని వీళ్ళందరినీ పిలిచి, ఈ గ్రంథంలోని మాటలు వింటే నా గుండె కంగారు వస్తూ ఉంది, మన జీవితం ఏమైపోతుంది, మన ప్రజల జీవితం ఏమైపోతుంది, మన గురించి విచారించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కనుక్కోండి అన్నాడు. ఆ దినంలో ఆ సమాజంలో 3 ప్రవక్తలు ఉన్నారు. ప్రవక్తలు అంటే ఏం చేస్తారండి వాళ్ళు? ఈరోజు మనం అందరం వాళ్ళని జ్యోతిష్యవేత్తలాగా వాడుకుంటున్నాం. ఈ సమస్య వచ్చింది, ఏం చేస్తావు అని వెళ్తున్నాం. ప్రవక్తలు అలా కాదు చెప్పాల్సింది. ప్రవక్తలు ఏం చేస్తారంటే, ముందుకి ఏమి జరుగుతుంది, ఇప్పుడు ఏమి జరుగుతుంది, మరి దేవుని సందేశం ఏమిటి, నువ్వు కరెక్ట్ చేయబడాలి, నువ్వు చాలా తప్పుడు మార్గంలో ఉన్నావని కరెక్ట్ చేయాలి ప్రవక్త అన్నవాడు. ఆయన నిజమైన ప్రవక్త. కనుక ఈ యొక్క ప్రవక్తలు ఏం చేస్తారు అంటే గనక, ఈ హిల్దా ఎక్కడి నుంచి ఆమె ప్రవక్తినిగా ఆమె వచ్చిన తర్వాత ఆమె దేవుని సందేశాన్ని ప్రజలకు చెప్పాలి.
ప్రజల యొక్క సమస్యలను దేవునికి నివేదించాలి. ఒక్కోసారి అది ప్రవచనాత్మకంగా ఉండొచ్చు, ఒకసారి హెచ్చరిక అయి ఉండొచ్చు, దేవుని ఉగ్రతను గూర్చిన వార్నింగ్ అయి ఉండొచ్చు. కనుక అది వారు ప్రవచించినప్పుడు వారు హుల్దాకి ఆ ప్రవచించే సామర్థ్యం ఉండటంతో బహుశా ఆమె దగ్గరికి వాళ్ళు వచ్చారు. అయితే అదే సమయంలో ముగ్గురు ఉన్నారండి, అక్కడ ఇద్దరు ఉన్నారు మగవాళ్ళు. మనమైతే మగవాళ్ళ దగ్గరికి వెళ్తాం కదా. రాజుగారు ఏం చేశారంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు? ఇర్మియా ప్రవక్త ఉన్నాడు, జఫన్యా ఉన్నాడు. జఫన్యా ఆయన కోర్టులోనే పనిచేస్తున్నాడు. ఇద్దరు ప్రవక్తలే. కానీ ఈ సమస్య వచ్చినప్పుడు ఇర్మియా అనాతోతు అనే తన గ్రామానికి వెళ్ళాడని చరిత్రకారులు చెప్తున్నారు. జఫన్యా ఆ రోజు ఎక్కడికో వెళ్ళాడట, అయ్యగారి దగ్గరికి వచ్చి ఈ షాపాన్ చదివి వినిపించినప్పుడు. కనుక బాగా అత్యంతంగా తెలుసు, ఎదురుగా ఉండేదామా, ఆమె గురించి విన్నాడు రాజు. అంతేకాదు తల్లి నుంచి నేర్చుకున్నాడు. తల్లి చాలా మెత్తని మాటలు, చక్కటి గారాబం చేస్తూ కూడా దేవుని మాటలు ఎంత కరెక్ట్గా చెప్పిందో ఒక స్త్రీ నా తల్లిలా చెప్తుందని చెప్పి ఆమె దగ్గరికి పంపుండొచ్చు అని కొంతమంది చరిత్రకారుల యొక్క అభిప్రాయం. ఆమె దగ్గరికి పంపినప్పుడు ఆమె ఏం చెప్పాడంటే ఈ యొక్క భయంకరమైన తీర్పు ఎలాగ ఉంటుంది అనే విషయంలో ఆమె దగ్గరికి వెళ్ళి హుల్దాని అడగండి, ఏంటి ఈ గ్రంథం మనకు దొరికింది, ఈ గ్రంథంలోని విషయాన్ని బట్టి మనం ఏం చేసుకోవాలి, ఎలా సరిదిద్దుకోవాలి అడగమన్నప్పుడు ఆమె చెప్పింది, నేను చెప్తున్నాను రాజుకి అని చెప్పలేదు. ఆమె ఏమందమ్మా బైబిల్లో చూడండి, ఏమందమ్మా, యెహోవా సెలవచ్చినదేమనగా, ప్రభువు చెప్పినదేమనగా. ఆవిడ ఎప్పుడు కూడా నాది నేను గొప్పతనం అని చెప్పలేదు. ఈ రోజుల్లో ప్రవక్తలు అలాంటి వాళ్ళు లేరు. ప్రభువు మాట చెప్తా ఉంది ఆవిడ. ప్రభు మాట చెప్తూ ఏముంటుందంటే మరి హుల్దా దేవుని సేవకురాలుగా ఉంటూ, ఇప్పుడు ఆమోసు 3వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ప్రవక్త అంటే ఏం చేస్తారో చెప్తుంది అక్కడ. ప్రవక్తిని అంటే ఏమిటి అంటే కనుక దేవుని సేవకురాలుగా తను తాను సమర్పించుకొని బట్టి అమ్మా తన సేవకులైన ప్రవక్తులకు తన సంకల్పాన్ని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏదియూ చేయడు. చాలామంది ప్రవక్తలు చెప్తే భయపడతారు, ఎందుకంటే యెహోవా దేవుడు వాళ్ళకి బయలుపరుస్తాడు. కనుక ఆమె దేవుని సేవ చేయడం ఒక గొప్ప వరంగా భావించింది. ఈరోజు మీరు ఎంతమంది దేవుని సన్నిధిలో ఉండటం ఒక గొప్ప వరంగా భావిస్తున్నారు? దేవుని యొక్క స్త్రీల ఆదివారంలో పార్టిసిపేట్ చేయడం ఎంత భాగ్యం. మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. నెక్స్ట్ ఇయర్ ఉంటామో లేదో మనకు తెలియదు కదా. కనుక ఆమె అది ఒక భాగ్యంగా తీసుకొని ఎంతగా అంటే రాజైన యోషియా పంపిన దానికి ఆమె సమాధానం చెప్తా ఉంది. ఏమని చెప్తుందో చూడండి. ఆమె ఏమని చెప్తూ ఉంది? అది దేవుని కోపం ఏమైపోయిందమ్మా? దేవుని మాట వినని అవిధేయత. దేవుని నిజమైన దేవుని విడిచిపెట్టేశారు. మోషే ధర్మశాస్త్రం అన్నీ పక్కన చెప్పాను కదా, చెత్తలో పడేశారు తీసుకెళ్ళి. మన బైబిల్ తీసి ఎంతకాలం అయిందో. మన అందరిళ్ళలో బైబిళ్ళు ఉన్నాయి. ఎంతమంది బైబిల్ చదువుతున్నామో, ఎంత సమయం చదువుతున్నామో ఆలోచించండి. ఆ దినాల్లో వంటి సమాజం రాబోతూ ఉంది. ఇప్పుడు కొంతకాలానికి బైబిల్ ఉండు మన దగ్గర, లేకపోతే బైబిల్ చదివినవాడు ఈ విధమైన అర్హతలు కోల్పోతాడంటే బైబిల్ని పక్కన పడేసే దినాలు వస్తాయి. కనుక ఇది మనకి దృష్టాంతంగా రాయబడతా ఉంది. కనుక బైబిల్ ప్రకారము ఆ యొక్క గ్రంథంలోని మాటలు విన్నప్పుడు ఆ రాజు భయపడిపోయాడు. ఏమంటే ఆమె చెప్తూ ఉంది, ఏ మాత్రం భయపడలేదు. మనమైతే సత్యం మాట్లాడతామా? రాజుగారికి కబురు పెట్టాలి, సత్యం చెప్తామండి. యథార్థవాది లోక విరోధి. సత్యం చెప్తే రత్నకుమారి ఎవరికి నచ్చదు. అబద్ధాలు చెప్పి పొగిడితే చాలా సంతోషం జనానికి. కనుక ఈమె ఏం చెప్పిందంటే, యెహోవా దేవుడు ఇలా సెలవిస్తున్నాడు, ఉన్నది ఉన్నట్టుగా. అది నువ్వు చస్తావో నాకు అనవసరం, బతుకుతావో అనవసరం,
దేవుని కోపం నీ మీదకి, నీ ప్రజల మీదకి రాబోతుంది అని చెప్పి ఒక గట్టి వార్నింగ్ అక్కడ ఆమె ఇచ్చినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఆ యొక్క వార్తను పట్టుకొని వాళ్ళు వచ్చారు. ఆమె యొక్క సందేశము మంచి గణనీయమైనటువంటి సంస్కరణలకి తెరతీసింది అని ఆ యొక్క బైబిల్ స్కాలర్స్ చెప్తున్నారు. ఎందుకంటే ఆమె చెప్పిన దాన్ని బట్టి యోషియా రాజు మొత్తం అన్య దేవతల విగ్రహాలు ఉన్న దేవాలయాలను కూల్చివేసి నరుల యొక్క మూత్రాన్ని ఆ చర్చిలో పెట్టాడంట. దాంతో అది అపవిత్రమైతే ఎవరు రారు అని. అంటే ఎంత కోపంతో ఆ యొక్క రిఫర్మేషన్ అతను చేశాడో మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఆయన మరి ఈమె చెప్పిన మాటలను బట్టి ఆ దినంలో ఆధ్యాత్మిక క్షీణత చాలా భయంకరంగా ఉంది. ప్రజల్లో సో మచ్ అన్రెస్ట్ ఉంది. బ్రతుకు మీద నమ్మకం లేదు, బ్రతుకు మీద భద్రత లేదు. అలాంటి దినాల్లో మరి ఈమె చెప్పిన మాటలు విన్నది. రెండోది ఏంటంటే, హుల్దా ప్రవక్తిని ఎందుకు ప్రవక్తిని అయిందంటే, దినము దేవుని గ్రంథాన్ని పఠించేది ఆవిడ. దినము దేవుని సంబంధమైన గ్రంథాలు చదివి లోతైన అర్థాల కోసం దేవుని ఆత్మను ఆవిడ గోజాడి సంపాదించుకున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఈమె జీవితాన్ని మనం చూసినప్పుడు ఆమె ప్రవచనాత్మక సందేశం ఏమిటి అని ఆలోచిస్తే, మరి ఆమె చెప్తుంది ఏంటంటే, యూదారాజు చదివిన గ్రంథంలో వ్రాయబడిందంతా కీడంతా నీ మీదకి ఏది మిగలకుండా వస్తుంది. దట్ ఈజ్ ఫస్ట్ వర్డ్, ఫస్ట్ వార్నింగ్. ఆమె ప్రసంగాన్ని 2 ముక్కల కింద తీసుకుందాం. ఆమె చెప్పిన మాటలు ఒకటి ఏం చెప్తా ఉంది, కోపము వచ్చేస్తుంది కనుక ఇది ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులుతున్న ఈ కోపము బహుబలంగా వస్తుంది కాబట్టి జాగ్రత్త పడండి. ఒక రాజుగారికి, నార్మల్ మ్యాన్కి చెప్పినట్టు చెప్తుంది ఆవిడ. ఎందువల్ల చెప్పగలిగింది? అంత ధైర్యం ఎందువల్ల వచ్చింది? ఏమండి, ఆవిడ నమ్ముకున్న దేవుడు. మనం చెప్పగలమా? ఈ సెంటర్లో నిలబడి దేవుని వాక్యం ప్రకటించడానికి భయపడుతున్నాం మనం. ఒక మైక్ పట్టుకోవడానికి భయపడుతున్నాం మనం. ఆమె ఉన్నది ఉన్నట్టు చెప్పింది. ఏమనంటే, చెప్పండి రాజుకి చెప్పండి, మీ రాజుకి చెప్పండి, నన్ను పంపించిన ఆయనకి చెప్పండి అంది. దానికంటే రబ్బీలు అంటారు, ఆవిడకి చాలా పొగరు అంటారు. యాజకులు మనం ఏదైనా మాట్లాడితే పొగరనేస్తారు వెంటనే. కాబట్టి ఇక్కడ ఏంటంటుందంటే ఆవిడ మరి ఈ యొక్క కార్యము చూసినప్పుడు ఆమె పొగరు పట్టిన మాటలు మాట్లాడిందని రబ్బీలు మాట్లాడితే, ఇప్పుడు ఉన్నటువంటి బైబిల్ స్కాలర్స్ ఏమంటున్నారంటే, ఆమెలో ధైర్యము అనే ఆత్మ ఉంది, ఆమెలో ధైర్యము అనే వరం ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగిన ధైర్యం అది ఎవరిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. లేకపోతే మనం కూడా భయపడిపోతాం, పిరికి పందలం అయిపోతాం. అమ్మో, రాజుగారికి చెప్పాలా, ఆఫీసర్కి చెప్పాలా, కష్టం. కానీ ఆమె ఒక కామన్ మ్యాన్కి చెప్పినట్టుగా చెప్పినప్పుడు, జోషియా ఈజ్ అన్ ఇండివిజువల్ విత్ స్పిరిచువల్ నీడ్స్ అండ్ కన్సర్న్. చాలా తలకిందులైపోయాడట రాజు. తలకిందులైపోయి వెంటనే తన బట్టలన్నీ చింపుకొని ఆయన ఏడవటం మొదలేశాడు. ఒక రాజుగారు ఏడుస్తాడండి. ఈరోజు ఈ వార్త నీకు నాకు ఇచ్చాడు దేవుడు, నీ మీదకి నా ఉగ్రరాత రాబోతుంది అంటే, హౌ ఈజ్ అవర్ మైండ్, హౌ ఈజ్ అవర్ మెంటల్ స్టేటస్, హౌ ఈజ్ అవర్ లైఫ్? ఆ మాట వినగానే గుండె పగలగొట్టుకున్నాడు ఆయన. ఈ దేశము అమాయకమైన ప్రజలు, మాట వినని ప్రజలు, లోబడనోళ్ళని ప్రజలు, వీని దేవుని వైపు ఎలా తిప్పాలి అర్థం కాలేదు. ఏడుస్తున్నాడు, బట్టలు చింపుకున్నాడు, గోనె పట్ట ధరించాడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందుకే రెండో మాట వచ్చింది. ఏమని ఉంది చూడండి. వెంటనే ఆమె ఏముంటుందంటే, రెన్యూయింగ్ ద కవెనెంట్, నువ్వు దేవునితో చేసుకున్న ఒప్పందాన్ని కొత్తగా మార్చాలి. ఇప్పుడు ఈ దేవాలయాలని పడగొట్టి దేవుని కొరకు ప్రజలను సిద్ధం చేయాలి. ఇది మోషే దగ్గర నుంచి చూస్తే చాలాసార్లు జరిగింది చరిత్రలో, రెన్యూయింగ్ ద కవెనెంట్. కనుక ఆమె 5 కారణాలు దేవుని దయతో కూడిన సందేశాన్ని రెండో భాగం పంపుతుంది. ఒకటి, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులు. 2 దూషణాస్పదులగుదనియు, నేను చెప్పిన మాటలకు నీవు ఆలకించి ఏం చేసావు? మెత్తని మనసు కలిగి ఉంది. ఒకటి, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులగుదనియు, నేను చెప్పిన మాటలకు నీవు ఆలకించి ఏం చేసావు? మెత్తని మనసు కలిగి ఉంది. ఒకటి, నీ హృదయ స్పందించింది, ఏడ్చావు. నువ్వు బయటికి కాదు ఏడవలసింది, నీ హృదయాన్నే బట్టలు చింపుకో, హృదయాన్ని చింపుకో. ఒకటి, ఈ స్థలము పాడగుననియు దాని కాపరస్తులు దూషణాస్పదులగుదనియు, నేను చెప్పిన మాటలకు నీవు ఆలకించి
ఏం చేసావు? మెత్తని మనసు కలిగి ఉంది. ఒకటి, నీ హృదయ స్పందించింది, ఏడ్చావు. నువ్వు బయటికి కాదు ఏడవలసింది, నీ హృదయాన్నే బట్టలు చింపుకో, హృదయాన్ని చింపుకో. నీ హృదయంలో ఎంత పాపం ఉందో, ఎంత వేషధారణ ఉందో దాన్ని వదిలేసేయి, తీసుకో. రెండవది, యెహోవా సన్నిధిని ఏం ధరించాడు రాజు? దీనత్వము. దీనత్వము అంటే ఇలా పెట్టుకోవడం కాదు, దేవుని మాటకి విధేయత చూపించడం, లోబడటం. తల వంచాడు. ప్రభా, నీ మాట వింటున్నాను, నీ ఉగ్రత వస్తే మేము ఎక్కడ నిలవబడగలం, మేము ఎందుకు పనికిరాని వాళ్ళం అని చెప్పి నినివే పట్టణస్తులు ఎలాగా బూడిదను పరుచుకొని ఉపవాసం చేశారో అట్లాంటి పరిస్థితికి రాజుగారు వెళ్ళిపోయారు. మూడవది ఏం చేశాడు ఆయన? నీ బట్టలను చింపుకొని. నాలుగవది, నా సన్నిధిని కన్నీళ్లు రాచింది. ఇదే మాట ఎవరికొకసారి విన్నాను నేను. ఎక్కడ? హిజ్కియాతో అంటాడు, నీ కన్నీళ్ళు ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కనుక ఆ కన్నీళ్లు చూడగానే ప్రభువు వారి సింహాసనం కదిలిపోద్దండి. మన దగ్గరున్న పెద్ద ట్రిక్ ఏంటంటే, భక్తులు కన్నీటితో ప్రభువారిని పట్టుకుంటే ప్రభువారు అక్కడ ఉండరు, పరిగెత్తుకుని మన భుజం దగ్గరికి వస్తారు. నువ్వు ఏడవద్దు, నాకు నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అంటాడు ప్రభువు. నువ్వు నవ్వుతూనే ఉండాలంటాడు. కనుక ఆ కన్నీళ్ళు రాల్చితివి కనుక నీవు చేయ మనవని నేను ఆలకిస్తున్నాను. ఇంకా అప్పుడు అతనికి వచ్చిన వాగ్దానం ఏంటంటే, ఈ ఉగ్రత, ఈ భయంకరమైన శత్రువులు వచ్చి దాడి చేసి నీ దేశాన్ని పట్టుకెళ్ళిపోవటం అనేది నీ జీవితంలో నువ్వు చూడవు. తన జీవితంలో ఈ విపత్తును చూడకుండా ఉంటావు. నువ్వు నీ పితరుల దగ్గరికి సమాధానంతో కొనుపోబడతావు అనేటువంటి వాగ్దానం, దయతో కూడిన వాగ్దానం ఆమె చెప్పింది. కనుక ఈ నిజాయితీతో కూడిన మాటలు చెప్పడం వల్ల హుల్దా యొక్క మాటలు రాజుగారి మనస్సును కొంత శాంతిపరిచాయి. వెంటనే ఆమె చెప్పిన దాన్ని బట్టి ఆయన మీరు 34-35 రెండో దినవృత్తాంతాలు, తర్వాత రాజుల గ్రంథం 23 చూస్తే ఆ దేవాలయాలన్నీ ఎలా పడగొట్టాడో, ఆ యొక్క బయలుదేవతల్ని, ఆ ఉన్నత విగ్రహాలన్నీ తీసి పడేసి దేవుని కొరకు చాలా పౌరుషంతో ఆయన నిలబడేట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి హుల్దా జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, ఒకటి, దేవుని వాక్యానికి ఆమె చాలా ఇచ్చిన ప్రాధాన్యత. ఏ మనుషులకి ఆమె ఏం ప్రాధాన్యత ఇవ్వలేదు. మనం చాలామంది మనుషులను చూస్తాం, మంచిగా ఉన్న వాళ్ళకేమో గొప్పగా మాట్లాడతాం, తక్కువగా ఉన్న వాళ్ళని అల్పంగా మాట్లాడతాం. దేవుడు మానవుని పై స్వరూపం చోటు ఏం చూస్తా అన్నాడు? హృదయాన్ని చూస్తా అన్నాడు. కనుక ఈ యొక్క దేవుని మాటను ఆమె ప్రాధాన్యత ఇవ్వడం వలన ఆ వాక్యం ఎంత ఇంపార్టెంటో తిమోతి గారు చెప్తా ఉన్నారు. 2వ అధ్యాయం తిమోతిలో ఏమని ఉంది? ఆ వాక్యము ఎలాంటిది అన్నది కూడా ఉంది. కనుక ఆయన ఏమంటున్నాడంటే, మరి ఆ వచనాల్లో గమనిస్తే, దైవావేశం వలన మరి దైవజనుడు ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి, 2వ తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు ఏం చేస్తాట? ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి దైవావేశము, దేవుని యొక్క పరిశుద్ధాత్మని ఆవరించినప్పుడు ప్రతి లేఖనము కలిగి ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పు దిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నదని హెచ్చరించుట గమనిస్తున్నాం. ప్రియులారా, 4 రకాల వాక్యం ఏం చేస్తుందట? నిన్ను ఉపదేశిస్తుంది. ముందు ఇలా బ్రతకరా అని చెప్తుంది, బ్రతకటాన్ని గురించి చూపిస్తుంది. రెండవది ఏంటంటే ఖండిస్తుంది. నువ్వు తప్పుడు మార్గానికి వెళ్తే, నానా ఆ తప్పుడు మార్గాన్ని వెళ్ళొద్దని మనం పిల్లలకి ఎలా చెప్తామో, తండ్రి అయిన దేవుడు తండ్రి ప్రేమతో మనకు కూడా అదే చెప్తాడు. మూడవది ఏంటి తెలుసా? పారిపోతున్నావు అనుకో దేవుని సన్నిధిలోంచి. ఎవరండి? యోనా గారు పారిపోతే వదిలేశాడు దేవుడు. ఒరే యోనా ఎక్కడికి వెళ్తారని బాబుని వెనక్కి వెళ్ళి పనికి రాని పాత్రనని పరిగెత్తుకుని వచ్చిన ప్రభు పట్టుకుంటాడు, నన్ను విడిచిపెట్టాడు. నేను చాలాసార్లు నేను ఈ భక్తి చేయలేనయా, కష్టాలు పడలేనయా అని వదిలి వెళ్ళిపోతే, ఎక్కడికి పోతాం పిచ్చిదాని వెళ్ళరా అని లాగాడు దేవుడు. కనుక మనం పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు మన తప్పును దిద్దే తండ్రి ఇంకానే ఏం చేస్తాడు? కొన్నిసార్లు ఈ పనిష్మెంట్ నాకు ఎందుకు అంటే, నీలో నీతి పెరగడానికి, నీతి యందు శిక్ష చేయడానికి. ఈ వాక్యము లేఖనాల అధ్యయనం చేయడం ద్వారా మనం
సత్యాన్ని కనుగొంటాం. సత్యం ఎవరు? నేను సత్యం. ఐఎమ్ ద ట్రూత్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచానికి నేను సత్యాన్ని. కనుక ఆ సత్యం ద్వారా జ్ఞానం యొక్క మార్గదర్శకత్వాన్ని అందించడానికి ఈ యొక్క విశ్వాసులకు హుల్దా నేర్పిస్తుంది ఏంటంటే దైవ జ్ఞానం మీద ఆధారపడండి అనే ఒక విలువైన పాఠాన్ని ఆమె మనకి చెప్తా ఉంది. బైబిల్ అంటే చాలామంది కట్టుకథలు అనుకుంటారు. రాజుల గ్రంథం, దినవృత్తాంతాలు చదివి ఏం చదువుతానులేండి, సంఖ్యాకాండం ఏంటండి జనం పేర్లు కదా. కానీ అన్నిటికీ వాల్యూ ఉంది. సరిగ్గా చదివితే ఆ రాజుల జీవితాల నుంచి బోల్డ్ని నేర్చుకోవచ్చు మనం. కనుక బైబిల్ అనేది కట్టుకథ కాదు, పురాణాలు కాదు, అది దేవుని గూర్చిన మానవ ఆలోచనలు పెట్టిన సమాహారం కాదు. బైబిల్ ఎలా రాయబడిందని ఉందండి, పేతురు రాసి చెప్తాడు. 2 పేతురు 1:20-21 ఏమని చెప్తాడంటే, పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన వ్యక్తిత్వాన్ని మరియు ప్రణాళికను కొంతమంది విశ్వాసులకు వెల్లడించినప్పుడు వారు పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలని రాశారు. కనుక బైబిల్ అబద్ధం అనేవాళ్ళు, బైబిల్లో ఏదో రాశారనేవాళ్ళు సర్దిద్దుకోవాలి తప్పని. కనుక ఈ ప్రక్రియను పరిశుద్ధాత్ముడు ప్రేరేపించడం అంటారు. కనుక వారు ఆ దినం యొక్క పరిస్థితులు వాటిని బట్టి రాసుండొచ్చు. కానీ మనం దైవ వాక్యము సత్యము అని యోహాను సువార్త 17:17 అంటాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. సత్యం ఏం చేస్తుందట? ఇఫ్ యు నో ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నిన్ను సకలమైన పాపం నుండి, బానిసత్వం నుంచి విడుదల ఇచ్చేది సత్యం. సత్యం అనగా ఏమిటి? ఎవరేశారు ప్రశ్న? పిలాతు. ఎవరిని వేశారు? యేసు ప్రభువారు. అప్పుడు ఏమన్నాడైనా? సత్యం అంటే ఏంటే నేనే సత్యాన్ని. నువ్వు దేవుని నమ్ముకుంటే సత్యవంతుడుగానే బ్రతుకుతావు లోకంలో. నీకు అప్పుడు భయం ఉండదు, ధైర్యం వస్తుంది. సత్యం పలికేవాడు దేనికి భయపడ్డండి. నీతి నిజాయితీ సత్యమేవా జయితే అంటారు. సత్యం పలికిన వాడికి ఎప్పుడు జయమే. కనుక కీర్తనలో 119-160 ఒక మాట ఉంది, నీ వాక్య సారాంశము సత్యము, నువ్వు నియమించిన న్యాయ విధులన్నీ నిత్యము నిలుచునని కీర్తనకారుడు ఆ చరణంలో పాడుతున్నాడు. నీ వాక్య సారాంశము సత్యము. కనుక దేవుని వాక్యము ఎంత ప్రభావవంతమైనదని హెబ్రీ గ్రంథకర్త 4:12 చెప్తున్నాడు. ఏమంటున్నాడు? దేవుని వాక్యము సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగును. మూలుగండి, మన మ్యారో లోపలున్న ప్రతి రక్తంలోని అణువును చీల్చేస్తుంది అంతే దేవుని వాక్యం. ఎక్కడైనా అనారోగ్యం ఉంటే అది పారిపోవాలంతే, ఎక్కడైనా పాపం ఉంటే అది పారిపోవాలంతే, ఎక్కడైనా చీకటి ఉంటే అది పారిపోవాలి. ఎందుకంటే దానికి వెలుగుతో ఉజ్జీ లేదు. కనుక అది బలము కలదే 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగుచు విభజించినంత మట్టుకు దూరచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధిస్తుంది. దేవుని వాక్యము నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో కరెక్ట్గా వెళ్తున్నావో లేదా అన్నది చెప్తుంది. కనుక మనం ఈరోజు లేఖనం పూర్తిగా నమ్మదగినది. ఎందుకంటే దేవుడు ఆయన ఇచ్చిన లేఖనం, ఆ మాటను మనం నమ్మాలి. దాని మీద మన విశ్వాసం ఆధారపడాలి. ఎవరో మనుషులను చూసి కాదు, దేవుని వాక్యం మీద, దేవుని మీద మన విశ్వాసాన్ని పెట్టుకున్నప్పుడు ఆ యొక్క మన ప్రవర్తనకి అది ఒక డైరెక్షన్, మన ప్రవర్తనకి అది ఒక గైడెన్స్. నువ్వు ఇలా బ్రతకాలని వాక్యం చెప్తుంది. ఈ రోజుల్లో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధకులు, మోసకరమైన బోధకులు, అబద్ధ ప్రవక్తలు, ప్రాస్పరిటీ గాస్పల్ చెప్పేవాళ్ళు, వీళ్ళందరినీ నమ్మకండి. ప్లీజ్ వాక్యాన్ని చదవండి, వాక్యం మీద మనసు పెట్టండి, దేవుని సన్నిధిలో కనిపెట్టండి సమయం. గివ్ యువర్ క్వాలిటీ టైమ్ ఎట్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని పాద సన్నిధిలో ఉంటే ఆయనే మాట్లాడతాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడతాడు. అందువల్ల మనకున్న జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుందండి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండితే జ్ఞానమునకు మూలం. కనుక ఆ సత్యాన్ని చూపించిన తల్లి హుల్దా తల్లి. కనుక మీరు ఈరోజు మనం అలాగే ఇంకొక ప్రవక్తని గురించి కూడా వాక్యం చెప్తా ఉంది, అన్నా ప్రవక్తని. లూకా సువార్త 2వ అధ్యాయము మరి మనం ఆలోచించినప్పుడు 36-38 వచనాల్లో సోదరు బాగా చదివారు.
అన్న ప్రవక్తిని తన జీవితం ఎక్కడ గడిపింది, ఎలా గడిపింది, అక్కడ వివరాలు ఉన్నాయి. ఆమె 7 సంవత్సరాలు భర్తతో కాపురం చేసింది. 84 సంవత్సరాలు దేవుని సన్నిధిలో కాపురం చేసింది. వాట్ ఎ గ్రేట్ లాంగ్ పీరియడ్. దేవుని సన్నిధిలో కనిపెట్టడం అంటే తమాషా కాదండి. ఏం చేస్తారో మనకు తెలుసు కదా. సంఘం అంటే 10 మంది ఉంటారు, తలొక బాణం వేసేస్తూ ఉంటారు. అందులో భర్త లేని వాళ్ళంటే ఇంకెక్కువ మాట్లాడుతూ ఉంటారు జనం. అది మన హక్కు కాదు. మనం వాళ్ళని మన సోదరులుగా భావించాలి. అన్న ఆ సంఘంలో ఉండి అనేక మంది వేదనతో కష్టంతో వస్తే వారందరినీ విమోచకుడిని పరిచయం చేసి ఆమె సేవ చేసినట్టుగా మనం గమనిస్తాం. కనుక ఆమె ఆశ ఏంటంటే మెస్సియాను చూడాలి. ఇద్దరికి ఆ యొక్క ప్రవచనం ఇవ్వబడింది. ఎవరు? సిమియోను, అన్నాకి. వారు ఎంతో ఆశతో ఆ యొక్క వాగ్దాన నెరవేర్పు కోసం కళ్ళన్నీ పెట్టుకొని వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ప్రియులారా, ఈరోజు మన సంఘంలో వృద్ధుల యొక్క జ్ఞానాన్ని, వృద్ధుల యొక్క అనుభవాన్ని మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే విధవరాలైనటువంటి స్త్రీని మనం ఎంకరేజ్ చేయాలి. వారు ఎంత దేవుని దగ్గర పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారో వారి కుటుంబాల కోసం మనం సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళు మనం ప్రేమించాలా. అన్నాని ఆ యొక్క సంఘం ప్రేమించింది కనుక ఆమె 84 సంవత్సరాలు ఆ సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఆమె కాపురం చేసింది. అందుకే అన్నాను ప్రవక్తిని అని కూడా పిలిచారు. కాబట్టి అన్నా ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అన్న ఏ హోదాలో ప్రవక్తినో మనకైతే తెలియదు, కానీ ఆమె దేవుని సేవ చేస్తూ ప్రభువు వారి యొక్క సువర్తమానం తల్లిదండ్రులకు తెలియజేసినప్పుడు ఆమె ఎంతో ఆనందంతో విమోచకునిగా ఆయన పరిచయం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కారణం ఆమెలో ఉన్న పరిశుద్ధాత్మ. సిమియోను పరిశుద్ధాత్మను అప్పుడే పొందాడు, అన్నా కూడా అప్పుడే పరిశుద్ధాత్మను పొందారు. పరిశుద్ధాత్మ యేసు ప్రభు వారు వెళ్ళిన తర్వాత రాలేదు, అప్పుడు కూడా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కనుక వారు దేవుని మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడే సంపూర్ణతలోనికి నడిపించాలనుకుంటున్నాడు. మనం పుట్టుకతో అసంపూర్ణులం. వీఆర్ ఇంపర్ఫెక్ట్ బీయింగ్స్. అనేకమైన బలహీనతలు ఉన్నాయి, అనేకమైన పాపాలు. నా తల్లి నన్ను పాపంలోనే గర్భంలో కన్నది కనుక నేను పుట్టడం పాపినే, నేను బతుకుతున్నది కూడా పాపలోకంలోనే, దాస్యలోకంలోనే, లోకాశల్లో పడిపోయి మరణానికి తీసుకెళ్ళిపోతున్న దినాల్లో ప్రభు ఆత్మ నిన్ను విమోచించడానికి నీ వెంట పడుతూ ఉంది. అందుకే హీ వాంట్స్ టు మేక్ అస్ పర్ఫెక్ట్. ఆయన పవిత్రుడు గనక మనం పవిత్రులు, ఆయన సంపూర్ణుడు గనక మనం సంపూర్ణ చేయడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. కనుక మన మేధస్సును మించిన గొప్ప ఆధ్యాత్మిక శక్తి దేవుని వాక్యం ఇస్తుందండి. దేవుని వాక్యము మన ఆధ్యాత్మికమైన శుద్ధిని క్రియేట్ చేస్తుంది. దెయ్యాల ఆత్మకు వ్యతిరేకంగా పనిచేసి దెయ్యాల మీద విజయాన్ని ఇస్తుంది మనకి. ఇంకా ఏంటంటే మరి మత్తయి 8:16లో మన శరీరాన్ని స్వస్థపరచడానికి దేవుని వాక్యం అనే పాలన మనం అపేక్షించాల్సి ఉంది. ఇంకా మనకి ఆధ్యాత్మిక శారీరక బలం కిత్నాకాడ్ అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. మొదటి కీర్తన ఏమనుందండి? దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు దివారాత్రము డే అండ్ నైట్ దాన్ని ధ్యానించేవాడు. యూఆర్ అ బ్లెస్డ్ మ్యాన్, యూఆర్ అ బ్లెస్డ్ పర్సన్. వెన్ యు ఆర్ డివోటింగ్, వెన్ యు ఆర్ రీడింగ్, వెన్ యు ఆర్ డెడికేటింగ్ యువర్ సెల్ఫ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, యు ఆర్ హైలీ బ్లెస్డ్. కనుక ప్రియులారా, అది మనం చదివినప్పుడట మనకి ఆధ్యాత్మిక శక్తిని వద్దు, శారీరకమైన బలాన్ని కూడా ఇస్తుంది. అంతేకాదు నీలో గొప్ప విశ్వాసాన్ని పెంచుతుంది. దేవునికి స్తోత్రం. కనుక నేటి విశ్వాసులుగా మనం ఉన్న వాళ్ళందరికీ ఈ యొక్క హుల్దా ప్రవక్తిని నాయకత్వం నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకుంటామంటే, ఒకటి, దేవుని యొక్క మాట, శక్తివంతమైన మాట నీకు వచ్చినప్పుడు, దేవుని పిలుపు వచ్చినప్పుడు దానికి తలవగ్గి దేవుని మాట చెప్పున ప్రవర్తించాలి. ఈరోజు నేను చాలామందిని పిలుస్తాను, అమ్మ రండి పాట పాడండి అంటే, అమ్మో నేను రానండి, అమ్మా ఈ రోల్ ప్లే చేయి, అమ్మో నేను చేయనండి. దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఎన్నో పనులు ఇంట్లో చేసుకుంటున్నావు, దేవుని కోసం కొంచెం పని చేయలేమా? ఎందుకు హెసిటేట్ చేస్తున్నావు?
ఇక్కడున్న పురుషుల్ని నేను బతులాడుతున్నాను, స్త్రీలని బతులాడుతున్నాను దేవుని కోసం గొప్ప కార్యాలు. ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు చేయాలి. సంఘాన్ని కట్టుకున్నాం, కోట్ల రూపాయల సంఘం ఉంది, కానీ దానికి తగ్గినటువంటి ఆత్మీయమైన బలం, ఆత్మీయమైన శక్తితో మనం పనిచేయలేకపోతున్నాం. కనుక ప్రియులారా, ఆమె ఈరోజు మనకి ఒక శక్తివంతమైన నమూనాని మన ముందు పెట్టింది. రెండవది ఏంటంటే, నాయకులు వారి సమర్థత, సమగ్రత లేదా ఆధ్యాత్మిక అంతర్దృష్టి కంటే ఆకర్షణలు, హోదాలు పెరిగిపోతున్న దినాలు. ఎన్ని అవార్డ్స్ పెట్టుకుంటున్నారంటే, అపోస్టల్స్ అంట, బ్రదర్స్ అంట, ఇంకా చాలా ఏవో ఉన్నాయండి, నాకైతే తెలియదు. ఆ డిగ్రీలు కాదండి, ప్రభు వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ వాక్య ప్రకారం ప్రవర్తిస్తున్నామా లేదా? వాక్యం చదవడంలో మనందరం సిద్ధహస్తులమే, అందరికీ వాక్యం వచ్చు, కానీ వేర్ వీఆర్ ఫెయిల్డ్ ఇన్ ద ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. వాక్యము నేర్చుకోలేకపోతున్నాం, అభ్యసించలేకపోతున్నాం, అనుసరణలోకి తీసుకురాలేకపోతున్నాం. కనుక ఈరోజు నాయకత్వం అంటే వినయం, జవాబుదారీతనం, అన్నిటికంటే మించి దేవుని సత్యాన్ని స్థిరమైన నిబద్ధతలో నీ సొంత భాషలో చెప్పడం కాదు, దేవుని మాటను ఉన్నట్టుగా చెప్పడం అనేది హుల్దా దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం. రెండవది క్రియల్లో విశ్వాసం. హుల్దా ధైర్యాన్ని మనం అన్వయించుకోవాలి. ఈరోజు పిరికిదనం గల ఆత్మను దేవుడు మనకిచ్చాడా? వాక్యం ఎక్కడుంది? అది దేవుడు మనకి పిరికిదనం గల ఆత్మని ఇవ్వలేదు. తిమోతిలో ఉంది, ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని. అది ఎంత పవర్ఫుల్ స్పిరిటో తెలుసండి. మీరు పరిశుద్ధాత్మ దేవుని మీలో ఆహ్వానించుకోండి. అక్రాస్ ద వరల్డ్, నో ఫియర్స్ ఎట్ ఆల్, విల్ గో అండ్ విల్ స్ప్రెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఆపడండి. తెలియని ప్రజల మధ్యకి, తెలియని భాష దగ్గరికి, తెలియని దేశాల మధ్యకి మిమ్మల్ని నడిపిస్తాడు. దేవుడు ఎంత గొప్ప శక్తిమంతుడో కదా. కనుక ప్రియులారా, ఆ ధైర్యం హుల్దాను చూసి మనం నేర్చుకుందాం. తర్వాత హుల్దా ఏంటంటే, విశ్వాసులు చురుగ్గా ఉండడానికి దేవుడు ఇచ్చిన పిలుపుని వ్యర్థం చేసుకోవద్దంటుంది. ఒక అవకాశం నీకు ఇవ్వబడితే దాన్ని వాడుకో. నీ సాక్ష్యం ఇవ్వు ఆఫీసులో, నీ ఇంటి ప్రక్క వారికి సాక్ష్యమి, దేవుని పరిచయం చేయి. ఇంకా ఏంటంటే, దేవుడు నీకు అనేక వరాలు ఇస్తున్నాడు, ద గిఫ్ట్స్ ఆఫ్ గాడ్. నీలో ఎన్నో రకాలైన టాలెంట్స్ దేవుడు పెట్టాడు. వాటిని దేవుని కొరకు వాడేటప్పుడు అది ఆడవాళ్ళకే ఇస్తారో లేకపోతే మగవాళ్ళకే ఇస్తారని లేదు. దేవుడు చదువుకున్న వారికే ఇస్తాడు, చదువుకోని వారికి ఇవ్వడం లేదు. నాకు తెలిసి నరసాపురంలో కాంతమ్మ మామగారు అని ఉండేవారు. ఆవిడ సారా అమ్ముకునేది. సారా అమ్ముకుంటూ ఒక వేశ్య జీవితం గడిపేదట ఆవిడ చెప్పారు సాక్ష్యం. అలాంటి ఆమెకి ఓ రోజు సారా అమ్ముకుంటా ఏదో ఎవరో వచ్చి పట్టుకెళ్ళిపోయారంట. నాకు నష్టం వచ్చిందని ఏడుస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పారంట, ఇది కాదు, నీకు ఇంకా బోల్డంత ఇస్తాను నేను, నువ్వు నా మాట విని నా సేవ చేయన్నట. ఆమె ఏం చదువుకోలేదు. ఆమె బైబిల్ చదవమంటది నన్ను. నేను బైబిల్ చదివితే తప్పే ఉన్నదనుకో, ఏ ఫూల్, ఏం చేస్తున్నావు నువ్వు, తప్పు చదువుతున్నావు అంటది. ఆవిడేం చదువుకోలేదు, నేను చదువుకున్నాను. నేను తప్పు చదువుతుంది ఆవిడ తెలుస్తుంది. ఎలా చదువుతుంది తెలుస్తుంది? పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ ఆవిడ హృదయంలో పెట్టాడంట. కనుక చదువు లేని వారికి, మాటకి, స్త్రీలకు, పురుషులకి, చిన్నపిల్లలు ప్రవచనాలు చెప్పే దినాలు. కనుక మనం ఎవరిని కూడా ఆటంకపరచొద్దండి దేవుని సేవలో దయచేసి. దెర్ ఈజ్ నో క్రాస్ బ్యార్. ఈ కులస్తుడు, ఈ కులం వాడు ఎవ్వరూ వద్దు. సర్వ మానవాళి దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డవారు, ఆయన బిడ్డలు. కనుక ఆధ్యాత్మికమైన బహుమతుల్లో వేరువేరు మనుషులు దాన్ని వాడచ్చు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అంతేకాదు పరిచర్యలో మహిళలకు ప్రోత్సాహం. ఈరోజు సంఘాల్లో, చాలా సంఘాల్లో ఇంకా మహిళలు రానివ్వట్లేదు సేవకి, ఒప్పుకోరు చాలామంది. బాప్టిస్ట్ సంఘాల్లో అయితే ఆడవాళ్ళని మాట్లాడినెవరు. అమెరికాలో చాలా బాప్టిస్ట్ సంఘాలు ఉన్నాయి. నేను ఒక సంఘంలో మాట్లాడాను. ఆ రోజు మా అమ్మాయి ఆశ్చర్యపోయింది, నువ్వెలా మాట్లాడేవు అంది. పాస్టర్ గారు పిలిచారు మాట్లాడారంటే, బాప్టిస్ట్ సంఘంలో ఆడవాళ్ళు మాట్లాడినెవరు కదా అంది. కనుక దేవుడు అపోస్తలుడైన పౌలు గారిని పట్టుకుని అలాడుతున్నారు ఆ మాట దగ్గరే. ఆయన దాటిపోయి, ఆయన వాక్యం దాటిపోయి ఆయన మళ్ళీ ఆయన క్రాస్ అయ్యి రోమీల గ్రంథంలోకి వెళ్తే మీకు తెలుస్తుంది 16వ అధ్యాయంలో ఎంతమంది ఆడవాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు ఆయన. సో వీ మస్ట్ అప్రిషియేట్ ద సర్వీస్ రెండర్డ్ బై ద విమెన్. కనుక ఈరోజు
మనం మన సోదరులు ఎవరు ఎలాంటి స్థితిలో పిలువబడితే ఆ స్థితిలో దేవుని సేవ చేయడానికి మనం యాక్సెప్ట్ చేయాలని మరి హుల్దా యొక్క జీవితాన్ని బట్టి నేర్చుకుంటున్నాం. అంతేకాదు దేవుని వాక్యంలో స్థిరంగా ఉండటం అనేది కూడా చాలా అవసరం. కాబట్టి ఆమె జీవితాన్ని గమనిస్తే 4 పాఠాలు ముఖ్యంగా గమనిస్తున్నాయి. 1, ఆమె ధైర్యవంతురాలు. 2వది, దేవుని వాక్యం తెలుసుకోవడంలో ఆసక్తి ఉన్న ఆధ్యాత్మిక నాయకురాలు. 3వది, మహిళల పాత్రలో దేవుని పిలుపు పట్ల విధేయత చూపినటువంటి వ్యక్తి. ఎవరికి జడిసింది కాదమ్మా. అలాగే విశ్వాసంతో ముందున్న ఆత్మీయ యాత్రలో మనం పరిశుద్ధాత్మ సహాయంతో మనం అందరం ముందుకు వెళ్ళాలని, మరి ఈ ప్రవచనాత్మకమైన పరిచర్య ఒక నిబద్ధతతో దేవుని నామాన్ని మహింపరిచే రీతిలో, సంఘాన్ని ఆశీర్వదించే రీతిలో మనం ఆశీర్వాదకరంగా సంఘానికి ఉన్నట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ దీవించును గాక.